రాష్ట్రంలోని క్రిస్టియన్ సమాజం సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కెవి ప్రసాద్ అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా క్రిస్మస్ వేడుకలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్ వారి క్రిస్మస్ విందు కార్యక్రమాలు, చర్చిల అలంకరణకు నిధులు వంటి అంశాలపై చర్చించేందుకు సోమవారం షేర్లింగంపల్లి నియోజకవర్గ ఫాస్టర్స్ నాయకులతో ఆయన సమావేశమై చర్చించారు. క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో కెవి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, కూకట్పల్లి ఇన్ఛార్జ్ హోసీ తోచర్, కాంగ్రెస్ నాయకులు అరుణ్ హాజరయ్యారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ ఫాస్టర్స్ అసోసియేషన్ ముఖ్య నాయకులు రెవరెండ్ పి యేసుపాదం, రెవరెండ్ ఎడ్వర్డ్ రోజ్, రెవరెండ్ పి ఇజ్రాయెల్, ఫాస్టర్ టిఆర్ రాజు, బిషప్ స్వామి, బీసీపీ మినిస్ట్రీస్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ విపర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ వేడుకల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వారు అభినందించారు. అయితే ప్రభుత్వ నిధుల కేటాయింపు, వాటి అమలు విషయంలో ఎదురవుతున్న సాధక బాధకాలను సభాముఖంగా లేవనెత్తగా, ఆయా అంశాలు సూచనలను ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి మరింత మెరుగైన రీతిలో వాడవాడల పండుగ జరుపుకునేలా కృషి చేస్తానని క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెవి ప్రసాద్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో స్థానిక ఫాస్టర్లు కమలాకర్, జర్మియా, సేవా విజయ్ కుమార్, శ్యాంబాబు, డిపి మోజెస్, డానియల్, స్వర్ణలతక్క తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ గిఫ్ట్ తెలుసు కదా, 30,000 వరకు అంటే పెయింటింగ్ కానీ రిపేర్స్ కానీ దానికి ఇస్తున్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే, రూరల్ అయితే కలెక్టర్ ఆఫీస్లో మైనారిటీ సెల్ ఉంటే దాంట్లో అప్లై చేసుకోవాలి. మీ చర్చ్ రిజిస్ట్రేషన్, మీ అకౌంట్ నెంబర్, చర్చ్ అకౌంట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. అర్బన్ అయితేనేమో జిహెచ్ఎంసీ ఆఫీస్లో చేయాలి. తర్వాత కొంతమందికి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు కూడా తొందరపడే అవసరం లేదు, వాళ్ళకు కూడా ఈసారి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. దానికి ప్రొఫార్మా ఏముంటుందో నేను చెప్తాను. మాకు చర్చ్ రిజిస్ట్రేషన్ లేదని, అకౌంట్ నెంబర్ లేదని ఏం మీరు తొందరపడే అవసరం లేదు. చర్చ్ రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు కూడా మీ అకౌంట్, మీ డీటెయిల్స్ ఇవ్వండి. దాంట్లో పాస్టర్ అకౌంట్ అయినా సరే, ఎవరైనా లోకల్ చర్చ్ లీడర్ అకౌంట్స్ ఇచ్చినా కానీ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకు ప్రోగ్రామ్ అయిన నెక్స్ట్ డే తప్పకుండా మీ అకౌంట్స్లో డబ్బులు పడతాయి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, అనుమానం పెట్టుకోవద్దు. తర్వాత బస్సుల విషయంలో కూడా లాస్ట్ టైం అంతా షేర్లింగంపల్లి నుంచి రాజుగారు చూసినట్టు అందరూ చూసిండ్రు. ఇంకెవరైనా కూడా ఎక్స్ట్రా బస్సులు అడిగినట్లయితే వాళ్ళకు కూడా మేము బస్సు ప్రొవైడ్ చేస్తాం.